సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. బాంద్రా పిఎస్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని వెల్లడించారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, బాంద్రా పిఎస్ కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని కూడా వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసుకు సంబంధించిన నిందితుల్ని పట్టుకునే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బాంద్రా పోలీసులు తాజాగా ప్రకటన చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేయడం జరిగింది. బాంద్రా పిఎస్ కు ఉదయం ఒక వ్యక్తిని తీసుకొచ్చాము, అతనికి సైఫ్ అలీ ఖాన్ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని కూడా ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఇంకా అధికారికంగా ఎవరిని కూడా అదుపులోకి తీసుకెళ్లే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. అయితే ఉదయం ఒక వ్యక్తిని బాంద్రా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వెంటనే విచారిస్తున్న సందర్భంలో ఆయనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిగా పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చిన నేపథ్యం, అందులో జాతీయ మీడియా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అదే అంశాన్ని చెప్తూ వచ్చింది. కానీ తాజాగా కాసేపటి క్రితమే ముంబై పోలీసులు ఒక మీడియాకు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన కేసుకు సంబంధించిన ఎలాంటి వారికి సంబంధం లేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత విచారణకు ఒకరిని తీసుకొచ్చాము అనే అంశంలో మాత్రమే స్పష్టం ఇవ్వడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా అంటే గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిన సైఫ్ అలీ ఖాన్ పైన కొంత దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని ఇప్పటికీ ముంబై పోలీసులు దాదాపు 7 బృందాలను ఏర్పాటు చేసి 7 బృందాల ద్వారా కూడా నిందితుని పట్టుకునేందుకు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముంబై కావచ్చు, అదే పక్కనే మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లోకి ఎక్కడికైనా పారిపోయి ఉంటారన్న క్రమంలో కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించిన అంశాల నిందితుని కూడా వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. కానీ ఉదయం తీసుకొచ్చిన వ్యక్తికి ప్రస్తుతానికైతే కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా కొంత హడావుడిగా అయితే బాంద్రా పోలీస్ స్టేషన్ ముందు పరిసర ప్రాంతాల్లో కూడా జరిగింది. అయితే నిందితుని పట్టుకున్నారని అనుకున్నప్పటికీ కూడా ముంబై పోలీసులు తాజాగా కొంత వివరణ ఇవ్వడంతో మరోసారి నిందితు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా బాంద్రా పోలీసులు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సతీష్.